మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఉపవాస దినమున ఏం చేస్తారంట? వ్యాపారములు చేయుదురు. దేవునికి స్తోత్రం కలిగిందాక. వ్యాపారం అంటే ఎలాంటి వ్యాపారము? లాభం లేకుండా ఎవరైనా వ్యాపారం చేస్తారా? చెప్పండి. ఏదైనా వ్యాపారం చేస్తే తగిన లాభము వారికి ఉండాలి, ఎంతో కొంత లాభం ఉండాలి. అది వ్యాపారం ఆ సమతూలంగా ఉండే వ్యాపారం ఉంటుంది, ఎక్కువ లాభాలు వేసుకునే వ్యాపారాలు ఉంటాయి. అందుకని మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారం చేయుదురు. వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఆ వ్యాపారము నీతితో కూడిన వ్యాపారం కాదు, యథార్థంగా చేసే వ్యాపారము కాదన్నమాట దేవుడి దృష్టికి. అందుకని మీరు వ్యాపారము చేయొచ్చు. అంటే దాంట్లో ఏముంది? మోసం అనేది ఉన్నది, అది మీరు చేస్తారు. రెండోది, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీ పనివారిని అంటే కొంతమంది ఇళ్లలో పనివారు ఉంటారు, పనివారు ఇంట్లోకి వెళ్ళి పని చేసి వస్తారు. వీరు ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీరు చేసే పని కూడా ఆతో చేస్తారు. మీకు అర్థమైందా? వీళ్ళు చేసే పనులు వీళ్ళు ఉంటాయి, ఆ పని కూడా పనివర్త చేసి ఏమ్మా అంటే నేను ఉపవాసం ఉన్నాను, నీరసం ఉంది, ఈరోజు ఆ పని కూడా నువ్వు చేసి వెళ్ళిపోమ్మా. అది కూడా దేవుడికి చెప్పండి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం కలిగిందా? అంటే ఉపవాసం అంటున్నప్పుడు దేవుడికి ఏమేమి ఇష్టం కాదో అవి మానేసుకోవాలన్నమాట. అలాగ పనివారితో ఇంకా కఠినమైన చెప్పండి పని చేయించుదురు. అది దేవుడికి ఇష్టం కాదు. ఉపవాసం ఉండి పనివారితో కఠినమైన పని చేయించడం ఇష్టం కాదు, అది దేవుడికి ఇష్టమైంది కాదు. తర్వాత 4వ వచనం ఏముందంటే, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉన్నప్పుడు గొడవలు పడకూడదు, కలహించుకోకూడదు, గొడవలు పడకూడదు. కొన్ని అవతలది ఏంటి మనది తప్పు కాదనుకో, అవతల తప్పని సరే మనం ఏం చేయాలా? వాళ్ళతో గొడవ పడే అవకాశాలు ఇంక రాకూడదు. సర్లేమ్మా సరే ఉంటానులే అన్నాడు, కానీ గొడవను ఎక్కువ పెంచుకోకూడదు. అలా గొడవ ఎక్కువ చేసుకున్నప్పుడు ఆ ఉపవాసానికి ఏముంది? విలువ లేదు. అందుకని ఏం చేస్తున్నారట? కలహపడుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేయాలి, కంఠధ్వని ఎత్తి వాక్యం చదవాలి, కంఠధ్వని ఎత్తి కీర్తనలు పాడాలి. దేవునికి స్తోత్రం కలిగిందా? నేను ఉపవాసం ఉన్నాను, నేను పాడలేను, నేను ఉపవాసం ఉన్నాను చదవలేను, నేను ఉపవాసం ఉన్నాను ఆరాధన చేయలేను అనేది వెనక ఉండకూడదు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిందా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవునికి స్తోత్రం కలిగిందా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచు కొనవలసిన దినము అట్టిదేనా? దేవునికి స్తోత్రం కలిగిందా? ఇంకేముందంటే, ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని మా గోనె పట్ట ఎవరు చదువుతలేదు కదా, నీకు ఎవరు పోటీ లేరు కదా, నీకు నీవే సాటి కదా, నీకెందుకు అలా స్పీడ్కి వెళ్ళిపోతున్నావు? గిన్నె పట్టుకున్నా తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్న ఉపవాసమా? దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందమ్మా? తల వంచుకొని ఉండిపోవడం ఉపవాసమా? గోనె పట్ట అంటే మంచి బట్టలు తీసేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకోవడం మా ఉపవాసమా? తర్వాత బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? దేవునికి స్తోత్రం కలిగిందా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని, అంటే ఇష్టకరమని మీరు అనుకొందురా. దేనికి స్తోత్రం కలిగిందా? ఇక్కడ ఎంతవరకు చదివిన మాటలన్నీ దేనికి సమాధానం చెప్పండి? మేము
చెప్పాలా? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. దేవునికి స్తోత్రం వెళ్ళింది. అయితే మీరు ఉపవాసం ఉంటారు కానీ మీరు ఏమేమి చేస్తారు, ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు అన్నది మనకు క్లారిటీ అంత దేవుడు ఇక్కడ 4-5 వచనాలు చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 6వ వచనంలో ఏం చెయ్యాలో చెప్తున్నాడు అనమాట. ఏం చేయకూడదో చెప్పాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకాలు కదమ్మా మేకులు. అమ్మా రత్న చదువుతా మానే అమ్మా, మోకాలు తీయడం కదమ్మా మేకులు తీయడం. అమ్మా ముందు సార్ బాగా చదువుతుంది. అక్షరాలు అర్థం చేసుకోవట్లేదు, అర్థం అవుతలేదు. అమ్మా కంగారు పడుకో, ఆగండి. వాక్యం చదువుతున్నారు, ఉన్ని చదువుతుంది. చదవమ్మా. మేకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన. దేవునికి స్తోత్రం కలిగింగాక. దేవుడికి ఇష్టమైన ఉపవాసం చెప్పండి. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని వినిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుడయు. దేవునికి స్తోత్రం కలిగిందా. అంటే కాడిని విరగొట్టగానే ఆ కాడి కింద కూడా యొక్క పశువు ఆ ఎద్దుకి ఏమొద్దు చెప్పండి, విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. ఆ కాడిని తప్పించగానే అది ఫ్రీ అయిపోద్ది అనమాట. దాని భుజాల మీద భారము ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిందా. నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం కలిగిందా. ఈ రకంగా చేయమని చెప్తున్నాడు దేవుడు. 7వ వచనంలో మళ్ళీ చెయ్యకూడని మళ్ళీ ఉన్నది. దీంట్లో నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింప కుండుటయు. ఏం చేయాలంట? ఆహారము ఆకలితో ఉన్న వాళ్ళని పెట్టాలి. ఉపవాసం ఉన్నామండి. ఉదయకాలం భోజనం చేయలేదు చెప్పండి, ఉపవాసం ఉన్నారు. సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తున్నాం. కానీ నువ్వు తినలేనటువంటి ఆహారం ఎక్కడ ఉంటుంది? నీ ఇంట్లోనే ఉంటుంది. నీకు అర్థమైందా? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఆకలితో ఉన్న వారికి ఆహారము పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇంకా కొన్ని చర్చిల్లో కొంతమంది పాస్టర్లు చెప్తారు, నాకైతే చెప్పడం ఇష్టం ఉండదు. ఒకసారి కొవ్వూరు నుంచి పాస్టర్ గారు తీసుకొచ్చాను వాక్యానికి. పాపం పాస్టర్ గారు బాగానే చెప్పారు. అంటే నేను అలాగే ఎప్పుడు చెప్పను. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏమేమి ఆహారము తినవో దానికి ఖరీదు కట్టి కానుక తెమ్మని చెప్తాను. లేకపోతే నువ్వు భోజనం చేయలేవు, ఎన్ని రోజులు భోజనం చేయలేవు, ఉపవాసం ఉన్నావు, ఆ బియ్యం తెచ్చి మందిరంలో పెట్టాలని చెప్తారు. దేవునికి స్తోత్రం వెళ్ళండి. అది ఇక్కడ ఏముందంటే ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలితో ఉన్న వారికి పెట్టాలి. ముస్లింలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ పక్కింట్లోకి వెళ్ళి ఏమవుతుంది వెరైటీ ఏమైపోదమ్మా. అదో పేసనం తీసేద్దాన్ని అందుతుందండి. అది పట్టుకోలే అదిగా ఇది పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిందా.
ముస్లింలు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అమ్మ రేపు నేను ఉపవాసం ఉంటున్నాను, మీకు ఆహారం నేను పెడతానని పక్కింట్లో చెప్తారంట. వాళ్ళు ఉపవాసం ఉండి ఏమేమి ఆహారం తింటారో వాళ్ళ ఇంట్లో బిర్యానీ కావచ్చు, సేమియాలు కావచ్చు, ఏమన్నా అన్నీ కూడా ఆ ప్లేట్ నిండా తీసుకొని పట్టుకొచ్చి ఆ పక్కింట్లోకి ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిస్తారు. అంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం నీ ఇంట్లో ఉండకూడదు. ఉపవాసము ఇది ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టు. అది నేను చెప్తాను. ఆ యొక్క పేదవారు కానీ ఇప్పుడు ఎవరో రావట్లేదు, ఇల్లమ్మట రావట్లేదు, వస్తున్నారా? ఇల్లమ్మట అడుక్కున్న వాళ్ళు రావట్లేదు, భిక్షగాలు రావట్లేదు. ప్రజల వద్దకే పాలన అన్నట్టు వ్యానులతో ప్యాకెట్లు, చెప్పండి, ప్యాకెట్లు వ్యానులతో వచ్చి సెంటర్లో ఉండి పంచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నాకు ఎదురు చూస్తా 10 మంది 20 మంది అలాగే ఉన్నారు. ఏదో వ్యాన్ మొత్తం మీద, ఏ బంగారు గుట్ట అయినా లేకపోతే బట్టల షాప్ అయినా ఎవరో ఒకరు ఒక వ్యాన్ వచ్చేస్తుంది అంతే. బట్టలు కావాలంటే బట్టలు ఇచ్చేస్తారు. కొంతమంది బట్టలు దాని, కొంతమంది అన్నదానం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ రీతిగా రక్త సంబంధికి ఆ ముఖము తిప్పి పక్కనట్టు వెళ్ళిపోకూడదు. అంటే అక్క చెల్లెలు గొడవెట్టుకున్నారు. అక్క చెల్లెలు గొడవెట్టుకుంటే అక్క ఉపవాసం ఉంది, చెల్లెలతో మాట్లాడతలేదు. చెల్లెలతో మాట్లాడి చెల్లి ఎదురైంది, ఈ ఉపవాసం ఉంది, గొడవ అయింది ఆల్రెడీ. అప్పుడు ఉపవాసం ఉన్నానని ఏంటి మామూలుగా ముఖం పక్కెట్టుకొని మందిరానికి వచ్చేసామనుకో, ఆ ఉపవాసానికి పలకరించాలా, అమ్మ బాగున్న సహోదరిని పలకరించాలి. అలా పలకరించని మందిరానికి వచ్చేస్తే ఉపవాసానికి విలువ లేదు. నేను స్తోత్రం కలిగింది. అందుకని నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలు నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నిచ్చుటయు. దేవుని స్తోత్రం కలిగింది. వస్త్రహీనుడు కనబడినప్పుడు ఏం చేయాలంట? వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని స్తోత్రం కలిగింది. చెప్పండి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదు? గొడవలు పడకూడదు. ఏం చేయకూడదమ్మా? నువ్వు గొడవలు పడ్డావంటే ఆ ఉపవాసానికి విలువ లేదు. ఒక అంతకుముందు ఎవరిదన్నా గొడవ పడినప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎదురైతే వాళ్ళు పలకరించే మందిరానికి రావాలి, కానీ వాళ్ళని చూసి ముఖం పక్కన ఇచ్చేసావంటే అది ఉపవాసానికి విలువ లేదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో ఉన్నవారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఇష్టమైన ఉపవాసం ఉందామా? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉందామా? నీకు ఇష్టమైన ఉపవాసం ఉంటే దేవుడికి దగ్గర దృష్టికి సెలదు, కానీ దేవుడికి ఇష్టమైన ఉపవాసము ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు చేసే ఆ పనులు, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడిచ్చే వరం ఏంటంటే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుందంట. అన్ని చుక్కలు ఒకలాగా ఉంటాయంట, వేకువ చుక్క వెరైటీగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని చుక్కలు చిన్న చిన్నవి కనపడతాయంట, వేకువ చుక్క అన్నది ప్రకాశమానంగా కనిపిస్తుందంట. దేవునికి స్తోత్రం కలిగింది. నీ వెలుగు ఎలా ఉంటుందంటే వేకువ చుక్కవలే ఉదయించును. దేవునికి స్తోత్రం కలిగింది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీకు అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన ఉపవాసం చేస్తే దేవుడు నీకు ఏం చేస్తాడంట? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం కలిగింది. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. నీ సైన్యపు వెనుకటి భాగమున దేవుని యొక్క మహిమ ఏం చేద్దంట? కావలి కాస్తుంది. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది.
అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. దేనికి స్తోత్రం కలిగాక. ఆ అన్న నాన్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, స్నేహితులు పిలిస్తే వాళ్ళు పలకపోవచ్చు, సమాధానం చెప్పకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము సమాధానము చెప్పే దేవుడు. దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీవు మొరపెట్టగా చెప్పండి, ఆయన నేను ఉన్నాను. ఈ ప్రపంచంలో నేను ఉన్నానని చెప్పే వ్యక్తులు చెప్పండి ఎంతమంది ఉంటారు చెప్పండి. నేను ఉన్నాను అని గుండె మీద చేసి చెప్పే వ్యక్తులు ఎంతమంది ఉంటారు చెప్పండి. చెప్పండి అమ్మా. ఎవరు ఉండే అవకాశాలు లేవు. నేనున్నానని చెప్పే అవకాశం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రం. ఎందుకంటే సర్వకాలములో కూడా ఆయన ఉన్న దేవుడు. అందుకని ఆదియు నేనే, అంతము నేనే, మొదటి వాడిని నేనే, కడపటి వాడని నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. పద్మాసు దీపంలో యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాస్తుండగా ఆ ప్రకటన గ్రంథం రాసి ఆ పద్మాసు దీపంలో ఆయన పెట్టేశారు. శిష్యులందరూ చచ్చిపోయారు. యేసుక్రీస్తు శిష్యులందరినీ చంపేశారు. మనిషికో రకంగా చంపేశారు. మనిషికో రకంగా చంపేస్తే ఈయన ఏం చేశారంట, యోహాన్ గారికి అమ్మ బెల్లం వండుతారు, ఆ పెనం చూశారు ఎప్పుడన్నా? చెరుకు పాకం కుమారిగా చూశారు. మీరు ఎవరు చూశారమ్మా? చెరుకు తోటల్లోనూ పాకల్లోనూ పెద్ద పొయ్యెట్టి దాన్ని పెద్ద పెనం, ఇంత పెనం ఉంటుందన్నమాట, కళాయి. దాంట్లో చేస్తారు, చెరుకు రసం వేసి బెల్లం వండుతారు. చూసారు ఎప్పుడన్నా? అలాంటి దాన్ని పొయ్యి మీద పెనబెట్టి దాంట్లో నూనె పోసి తల మరుగుతున్న ఆ నూనెలో ఏం చేసినట్టు తెచ్చేసి ఈ యోహాన్ భక్తులు ఏం చేశారంట. ఎలా ఉంటుంది చెప్పండి? కాలుతున్న నూనెలో వేసేంత మనిషిని ఉంటాడా? మొత్తం చర్మంతా ఊడిపోయి మొత్తం మా శుభ్రంగా బొక్కు అయిపోతాం. కానీ ఆ నూనె వేసినప్పుడు కూడా ఆయన ఏమి ఆ నూనె అతనికి ఆనే కలలేదంట. అంటే అగ్నిగుండంలో చేసినప్పుడు శద్రాకు, మేషకు, అబేద్నెగో ఎలాగైతే దేవుడు కాపాడాడో అలాగే కొత్త నిబంధన కాలంలో యోహాను గారిని కూడా ఆ మరుగుతున్న నూనె వేసినప్పుడు కూడా ఆ నూనె ఏం చేయలేకపోయిందంట, నీళ్ళ కింద మార్చేసాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు, నూనెని నీళ్ళగా మార్చగలడు. దేనికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అది చూసి ఎంత అలాగేది జరిగింది, సత్తలేదు, ఏం చేయాలని ఊరు వాడ లేకుండా, తిండి తిప్పలు లేకుండా సముద్రాల మీద తీసుకెళ్ళిపోయి సముద్రంలో మధ్యలో ఒక పద్మాసు దీపం ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి వదిలేద్దాం. దేనికి స్తోత్రం కలిగింది. అలా వదిలిసినప్పుడు అక్కడ ఈయనకి దర్శనంలో యేసుప్రభువు వారు దర్శనం ఇచ్చారు. ఎవరికమ్మా? యోహాను గారికి. ఆ దర్శనం చూసినటువంటి యోహాను గారు వెంటనే కింద పడిపోయాడంట, నేలను పడిపోయాడంట. నేలని పడిపోగలని భయపడ్డాడు. నేలను పడిపోతే యోహాను గారు భుజం తట్టి, లెగు, నేను చనిపోయాను కానీ నేను ఇప్పుడు సజీవుడనే ఉన్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. నేను మృతుని అయితేనే కానీ నేను బ్రతికాను కాబట్టి సజీవుడిగా ఉన్నాను కానీ అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ యొక్క యోహాను గారు ధైర్యం తెచ్చుకొని ప్రకటన గ్రంథం రాశారు. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. అందుకని ఇక్కడ నేను ఉన్నానని చెప్పేది ఎవరంటే ఒకే ఒక్కడు, మన దేవుడు అయిన యేసయ్య. దేనికి స్తోత్రం కలిగిందా. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. ఏం చేయకూడదంట? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెయ్యకూడదో తెలుసుకోండి. ఏం చెయ్యాలో చెప్పాను, ఏం చేయకూడదో చెప్తున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు వేలు పెట్టి చూపించకూడదంట. ఏం చేయకూడదు? పలానా వ్యక్తి అని ఏమి చూపించకూడదంట.
చూపిస్తే మనల్ని ఏం చెప్తుంది అక్కడ? మనకి ఎన్ని ఏళ్ళు? 4 ఏళ్ళు మన వైపు చూస్తుంది. అది దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు. అలా వేలు పెట్టి చూపెట్టినాము, పలానా ఊళ్ళు ఎలాగా, పలానా ఊళ్ళు ఎలాగా, పలానా అబ్బాయి ఎలాగా, పలానా అమ్మాయి ఎలాగా వేలు చూపిస్తే అది కూడా దేవుడికి ఇష్టమైంది కాదు. ఆ ఉపవాసం అలాంటి మానేయని కూడా భక్తుడికి దేవుడు చెప్పాడు. ఎస్ఐ గారు రాశారు. ఈరోజు మన అందరూ ఆ వాక్యాన్ని వింటున్నాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఈరోజు కూడా ఎలా ఉంది చెప్పండి? సజీవంగానే ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిందా? ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించదు. దేవుని స్తోత్రం కలిగిందా? అందున ప్రభువారు చూస్తూ ఉంటారు కాబట్టి మనం వేలు పెట్టి చూపించే పనులు మాత్రము చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగిందా? చెడ్డదాన్ని బట్టి ఆ టైంలో చెడ్డదాన్ని బట్టి ఏదైనా చెడ్డవారు కాదు ఎవరైనా కనిపించినా వాళ్ళ గురించి ఆవిడ ఎలాగంట ఇవిడ ఎలాగంటే మాట్లాడకూడదంట. ఆ మాటలు కూడా దేవుడికి తెలిసిపోతాయి. అక్కడ కూడా మనం ఏమవుతాం? ఉపవాసం ఉంటాం, కానీ దానికి ఫలితము మనము పొందలేమన్నమాట. ఉపవాసం ఉంటాం, తిండి మానేస్తాం, లేకపోతే నీళ్ళు మానేస్తాం, మెలుగు ఎక్కువగా మెలుగుకుంటాం, ప్రార్థనలు ఉంటాం, కానీ ఈ చేస్తే మాత్రం దాని విలువను మనం ఏం చెప్పండి? బూడిదలో పోసిన ఏమైపోద్ది? నీ ప్రార్థన ఉపవాసం అంతా వేస్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తి పరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలిగిందా? ఇక్కడ మనకేముంది? అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఇక్కడేముంది? చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చీకటిలో వెలుగు ప్రకాశించడం ఏంటి? బలంగా కరెంటు పోయింది, చీకటి అయిపోతుంది, అవునా కదా? చీకటి అయిపోయినప్పుడు ఏం చేస్తున్నాం? పూర్వదినాల్లో కొవ్వొత్తులు వెలిగించేవారు, దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు, ఇల్యూమినేటర్లో, సెల్ ఫోన్. దేనికి స్తోత్రం కలిగిందా? మరి ఎక్కడ వెలుగుచ్చింది చెప్పండి? చీకటి అంటే శ్రమ, చీకటి అంటే బాధ. అలాంటి టైంలో కూడా నీకు ఆ శ్రమ నుండి దేవుడు నిన్ను వెలుగుతో దీవెనతో నింపుతాడు అనమాట. వెలుగు అనగా దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఇదేనమాట అంధకారం. ఎలా ఉంటుందంట? అంధకారం అంటే కటిక చీకటి అనమాట. దావీదు గారు అంటారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేనికి స్తోత్రం కలిగిందా? ఇక్కడ ప్రభువు చెప్పి అంధకారం ఎలాగుంటుందంట? మధ్యాహ్నము వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనల్ని నడిపిస్తారు ఎప్పటి వరకు? ఇప్పుడు మన నిక్షిప్త ఉంది, ఆ నిక్షిప్తాన్ని వాళ్ళ మమ్మీ డాడీ నడిపిస్తున్నారు. ఎంతవరకు నడిపించారమ్మా? ఇప్పుడు నడిపిస్తారా? నడిచేస్తుందా? దేనికి స్తోత్రం కలిగిందా? అంటే సంవత్సరము వరకు నడిపిస్తారు. నడకొచ్చాక ఏం చేస్తారు? ఇంకా నడిపించరు, విడిచిపెడతారు. వాళ్ళు నడుపుతూ ఉంటే ఆ తప్పుడు అడుగులు వేస్తూ ఉంటే చూసి మనం ఆనందిస్తూ ఉంటాం. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఏమ్మా నిక్షిప్త, ఒకసారి నడమను చూద్దాం, ఎలా నడుతుందో చూద్దాం. ఒకసారి ఇలా తిరిగమ్మన్నాడు అందరికి. మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి వచ్చే చూస్తారు. ఒకసారి డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ వెళ్తాడు వెళ్ళు అంటే నడితే చూస్తారు ఒకసారి. అమ్మా నేను స్తోత్రం వెళ్ళను కాదు, కానీ డాడీకి ఇచ్చే వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు నడిపించకూడదు, ఇంకా నడిచేస్తుంది. అయ్యో దేనికి స్తోత్రం కలిగింది. సిగ్గుపడుతుంది పాప, అమ్మాయి సిగ్గుపడుతుంది. పోన్లే అంటే ఇప్పుడు నిశ్చిత నడిపించక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి,
నిక్షిప్త నడమనక్కలేదు, చేయటుకోక అక్కర్లేదు, నడిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అమ్మ కూర్చోండి, ఇంకా నడతలేదు, కూర్చోండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ దేవుడైన ప్రభువు ఏమన్నాడట? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మన తల్లి గర్భంలో పుట్టిన కానించి పెద్ద అయిన వరకు, పెళ్ళి అయిన వరకు, పిల్లలు పుట్టి పిల్లల్ని చూసి, ఇప్పుడు మా భూతమ్మ గారు ఉన్నారు, పిల్లల్ని చూశారు. అమ్మా మా ఇక్కడ ఎమ్మెల్యే గారు రూతమ్మ గారు ఉన్నారు, పిల్లల్ని చూశారు. అదే రకంగా మా చెల్లి పిల్లల్ని చూసి, ఇక్కడ కొన్నేళ్ళు గారు పిల్లల్ని చూశారు. ఇక్కడ ఏమా కుమారి గారు పిల్లల్ని దేనికి స్తోత్రం చెప్పండి. అంటే పిల్లల్ని చూసినప్పటికీ కూడా మనం ఎంత పెద్దవారు అయినప్పుడు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంటాడు? మనం పిల్లలమేనంట. దేవునికి స్తోత్రం వెళ్ళిందా. వయసు అయిపోయింది, పెద్దలు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు అంటారు. కానీ దేవుడి దృష్టిలో చెప్పండి, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి విన్నాను, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ప్రభువు చెప్పండి ఏమంట? యెహోవా నిన్ను నిత్యము కూడా నడిపించును. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నాకు వారి సహాయం లేదు, ఈ సహాయం లేదు అనొద్దు. ఎవరికి సహాయం? మనకి దేవుడే సహాయం. చాలామంది ఉంటారు, కానీ టైంలో ఎవరు కూడా ఉండరు. రూతమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు 2 కుమారులు 2 కుమార్తెలు, ఎంతమంది? 4 పిల్లలు. మరి 4 పిల్లలు మళ్ళీ ఒక్కొక్కరికి ఎత్తురేసమ్మా, మొత్తం 10 మంది. దేనికి స్తోత్రం చెప్పండి. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ 10 మంది. కానీ ఇప్పుడు ఇంట్లో చెప్పండి అమ్మా, ఒక్కతే ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. కానీ ఎవరు నడిపిస్తున్నాడు? ఇప్పుడు దేవుడే నడిపిస్తున్నాడు. కొడుకులు లేకపోయినా, కుమార్తెలు లేకపోయినా, మనవలు ఉన్నా లేకపోయినా సరే దేవుడు చెప్పండి, ఆయన ఇచ్చిన వాగ్దానం యెహోవా నిన్ను నిత్యము కూడా నడిపించు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి. దేవుడి మీద మనం బేస్ అయి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చెయ్యి పెట్టి విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది కదా, అడ్డాల్లో పెట్టాడు కానీ చెప్తలేదంటే ఎవరన్నా ఇంకా రాలేదు, మీకు కొన్ని ఇంకా రాలేదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రకంగా యెహోవా నిన్ను చెప్పండి నిత్యము నడిపించును. 11వ వచనం చదవమ్మా. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. క్షామము వేరు, క్షేమం వేరు. క్షేమం అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, బాగా ఉన్నట్టు. క్షామం అంటే కరువు కాటకాలతో ఉన్నట్టు. చిన్నప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఫోన్ లేనప్పుడు ఏమి రాసేవారు? లెటర్స్ ఉండి, కార్డ్స్ అని, ఇంగ్లాండ్ లెటర్స్ అని ఉండి, దాంట్లో స్టార్టింగ్ ఏముంటుంది? రత్న. అలా ఉన్నవే అమ్మా, ధైర్యం ఉండమని చెప్పుకోం కదా. లెటర్ రాసినప్పుడు ఏముంటుంది? మహారాజశ్రీ పూజలైన మమ్మీకి, డాడీకి, తల్లిదండ్రులకు, లేదా తండ్రి గారికి, తల్లి గారికి రాసిన లెటర్ ఎప్పుడు? నువ్వు? నేను రాశాను, నాకు తెలుసు కదా. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, అక్కడ మీరు కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ వ్రాయు సంగతులు ఏమనగా దేవునికి స్తోత్రం కలిగిందా. లెటర్లు రాస్తాను, కార్డులు రాస్తాను. లెటర్ అంటే ఆ లెటర్లు కాదు అమ్మా, ఇంగ్లాండ్ లెటర్లు అమ్మా. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇక్కడ క్షామకాలము, కరువు వచ్చినప్పుడు కూడా, కరువులో కూడా దేవుడు మనల్ని చెప్పండి తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. కరోనా అనే కరువు వచ్చింది. ఆ కరోనాలో, లాక్డౌన్లో ఎంతో కరువు. ఆ కరువులో మనం ఎవరైనా ఏ రోజైనా వస్తామని చెప్పండి. దేవుడు కరోనా బయటికి అడిగి ఎట్టకపోయినా సరే ఆహారం మన ఇంటికి దేవుడు పంపించాడు అన్నమాట. అదే అనమాట. క్షామ కాలమున ఏమంటారు చెప్పండి?
క్షామకాలమైన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిందా. తర్వాత నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీరు లేని తోట ఎలా ఉంటుంది? ఎండిపోతుంది. కానీ నువ్వు ఎలా ఉన్నాడని చెప్పాడు దేవుడు? నీరు కట్టిన తోట వలె ఉంటావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊడవలేను ఉండేదవు. దేవునికి స్తోత్రం కలిగిందా. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేదారు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ రకంగా ఇంకా విరుగబడిన దానిని బాగు చేయువాడనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడా అనియు నీకు పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇక్కడ చూసారా, ఉపవాసం దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుడిచ్చే వరాలు చూడండి. నెంబర్ 1 ఏముందంట? నీ వెలుగు ఎలాగుంటుందట? వేకువ చుక్కవలే ఉంటుంది. తర్వాత రెండవది స్వస్థత నీకు శీఘ్రముగా ఉంటుంది. మూడవది నీతి ముందర నడుచును. నాలుగవది యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఐదవది నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. ఆరవది నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. దేవునికి స్తోత్రం కలిగిందాక. 6 రకాలుగా మనం చూస్తాం. తర్వాత 10లో కింద చూస్తే 7వది ఏమన్నా? చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. 8వది అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. 9వది యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం కలిగిందాక. 10వది చూస్తే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. 10వది 11 నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. 12వది పూర్వకాలమున పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. దేవునికి స్తోత్రం కలిగిందాక. ఎన్ని వాగ్దానాలు చూసారా? 12 వాగ్దానాలు. ఆయన వాగ్దానము చేశాడంటే చెప్పండి, ఆయన నెరవేరుస్తాడు. కొంతమంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు. చెప్పండి, వాళ్ళు నెరవేరుస్తారా? కానీ దేవాది దేవుడు రాజులకు రాజు అయిన యేసు ప్రభు వారు మరి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఆయనకి అనుకూలమైన ఉపవాసం మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎడల 12 రకాల ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.